ధ్యాన మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాలకు హృదయపూర్వకంగా నమస్సుమాంజలులు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీ దత్తాత్రేయుల వారి దివ్య అవతారమైన శ్రీ షిరిడి సాయినాథుల యొక్క దివ్య దీవెనలతో అందరం కూడా మరి ధ్యానం చేస్తూ ఉన్నాం, స్వాధ్యాయనం చేస్తూ ఉన్నాం, సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. మరి ఎంతో చక్కగా పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్లో మనం లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నాం, షార్ట్ వీడియోస్ తీస్తున్నాం, అడపాదడపా లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాం. మరి మనం ఈ ఆధ్యాత్మిక రంగంలో ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉన్న పరిణామ క్రమంలో దీనంతటికీ మూల కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు వారి పాదాలకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా పత్రిజీ సార్ చెప్పినట్లు ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. అట్ ది సేమ్ టైం సేవ కూడా చేయమంటారు. మరి మనలో ఆత్మ పరమాత్మ ఉందని మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. నా పేరు పద్మజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. జయ హో పత్రిజీ. మరి ఇంకా ఈరోజు తెలుసుకునే అంశం గురించి మాట్లాడుకుందామండి. మనందరి జీవితం చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు కదండి. జీవితం ఎంతో చిన్నది. మరి ఆ జీవితాన్ని మనం సఫలీకృతం చేసుకోవడానికే మనం ఈ మానవ జన్మ తీసుకున్నాం. కానీ ఈ మాయా ప్రపంచంలో పడిపోయి ఈ దివ్య చక్షువులతో చూడడం మర్చిపోయి చర్మ చక్షువులతో బాహ్య పరిస్థితులను చూస్తూ ఉన్నాం. ఆ దినచర్యలో ఆ హడావుడిలో మనం ఆ మాయలో పడిపోయి నాకు అది కావాలి ఇది కావాలి అని ఆ కోరికలు ఎక్కువ, ఆ కోరికల్ని పట్టుకొని మనం దేనికైతే మన లైఫ్ పర్పస్ని మర్చిపోయి ఈ భూమండలం మీద దివ్య స్వరూపులుగా మనం జన్మ తీసుకున్నా సరే మనం ఇక్కడ ఈ ప్రాపంచిక విషయాలతో అనుసంధానమై ఉన్నాం. ఆత్మ వేరు, శరీరం వేరు అని తెలుసుకున్నాం. మరి ఆత్మ అంటే ఎవరికైనా కనబడుతుందా అండి? ఈ శరీరం కనబడుతుంది, ఈ మేను కనబడుతుంది. మరి మనం మన సోల్ స్టేట్ నుంచి మన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు లైఫ్ డిఫరెంట్గా ఉంటుందండి. మన ఆత్మతో అనుసంధానమై ఉన్నాం. చిన్నతనంలో ఉన్నప్పుడు ఆ సోల్ స్టేట్లోనే ఉంటాం. పుట్టినప్పటి నుంచి కూడా 7 సంవత్సరాల వరకు కూడా మనతో మనం డీప్గా కనెక్ట్ అయి ఉంటాం. మనం పెరుగుతున్న కొద్దీ మన ఆ అంతరంలో ఉన్న ఆ గుణాలు, మన ఆత్మ క్వాలిటీస్, సోల్ క్వాలిటీస్ మన నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి పెరిగే క్రమంలో. అందుకే చిన్నపిల్లలను చూస్తే ఎంతో చిరునవ్వుతో, ఎంతో లైఫ్ ఎనర్జీతో ఉంటారు. చూస్తారా, మీరు గమనించారా? ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్లోనే ఉంటారు. అదే మనమైతే పెద్దగా అయిన తర్వాత అసూయలు, కోపాలు, ఎక్స్ప్రెషన్స్ చాలా సీరియస్గా ఉంటాయి. కౌన్సిల్, థెరపీ అండ్ కోచింగ్లో మనం తీసుకుంటే తప్ప కొంతమంది బాగుపడలేరు. మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా మరి వివిధ పరిస్థితుల్లో ఆ పరిణామ క్రమంలో పెరుగుతూ ఉంటారు. కుటుంబం అయితే ఏమి, ఇంట్లో అయితేనేమి, బయట అయితేమి, ఉద్యోగాల్లో అయితేమి, ఆ గవర్నమెంట్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు, ప్రైవేట్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు, టీచర్స్ కానీ ఎవరైనా సరే డిఫరెంట్ సోల్ స్టేట్స్లో ఉంటారు. కొంతమంది వాళ్ళ ఆత్మతో అనుసంధానమై ఉంటారు ధ్యానం చేసిన వాళ్ళు. చిన్నతనంలో మనం ఏ లక్షణాలు, మనం ఏ గుణాలు, ఏ స్వభావం అయితే ఉందో దాని నుంచి మనం దూరం అవుతూ ఉన్నాం. మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకు పత్రిజీ సార్ అందించారు. మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయమన్నారు. సోల్ క్వాలిటీస్ గురించి మనం తెలుసుకుందాం. మరి
ఆత్మ పరిపరి విధాలుగా ఉంటుంది, పరిపరి భిన్న భిన్న రకాలుగా ఉంటుంది. మన జీవితంలో మనలో ఆత్మ ఎన్ని మనలో బ్లాక్ అయి ఉన్నాయి, ఈ క్వాలిటీస్ మనలో ఉన్నాయా లేవా అని మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం మన పూర్ణాత్మతో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి. మనం ఈ సుగుణాలని క్వాలిటీస్ని మనం డెవలప్ చేసుకుంటే మనతో మనం ఆ కనెక్షన్ మనకు అభివృద్ధి అవుతుందండి. మనం చేసే పనిలో ఆ సంబంధ బాంధవ్యాలలో మనం మెరుగుపడతాం. ఈ ఆత్మ లక్షణాలు మరి ఈ గుణాలు కూడా మన జీవితంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అద్దంలో మన ప్రతిబింబం చూసుకున్నప్పుడు మనకు నచ్చలేదు, అలాగని మనం ఏం చేస్తాం? అది అద్దం తప్పు కాదు. మనం ఎలా ఉన్నామో మన తల్లిదండ్రుల ద్వారా మనం కావాలని ఈ రూపాన్ని తెచ్చుకున్నాం, ఈ జీవితాన్ని తెచ్చుకున్నాం. ఇది అంతర్ముఖ ప్రతిబింబం. ఉన్నది ఉన్నట్టు మనకు అది అద్దం చూపిస్తుంది. మన కొలీగ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ అందరూ కూడా నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు తెల్లగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు అంటూ ఉంటారు. కానీ మనము పట్టించుకోవద్దు. మనము ఎప్పుడైతే వేరే వాళ్ళని దూషిస్తూ వాళ్ళ మాటలను మనము తీసుకొని హార్ట్కి తీసుకుంటే మనం నిజంగానే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. నిజంగానే నేను లావు ఉన్నానా, నేను నల్లగా ఉన్నానా, నేను పని బాగా చేయట్లేదా, ఈ విధంగా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. చెయ్యాల్సిన పనిని కూడా మనం మర్చిపోతూ ఉంటాం. మనం ముఖ్యంగా లవ్ అండ్ కంపాషన్తో ఉండాలి, ప్రేమతో ఉండాలి. మరి దీనికి జీసస్ క్రైస్ట్ ఒక గొప్ప ఎగ్జాంపుల్ అండి. ప్రేమకి కరుణకి చిహ్నం. మనలో కూడా ఆ తత్వం ఉంటుంది, కానీ ఆ కాన్షియస్నెస్ అది మనం మర్చిపోతూ ఉంటాం. జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల, ఆ గతం తాలూకు ఆ అనుభవాల వల్ల మర్చిపోతూ ఉంటాం. మనలోని ఆ ఆలోచనలు ఎప్పుడు మనల్ని అంటిపెట్టుకొని ఉండి ఆ వర్తమానంలో ఉండలేకపోతాం. మన అనాహత చక్రం ఎప్పుడైతే హార్ట్ చక్రం బ్లాక్ అయి ఉంటే మన జీవితం కూడా బ్యాలెన్స్గా ఉండదు. మనం చక్రాస్ గురించి తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి అధ చక్రాలు, ఊర్ధ్వ చక్రాలు ఉంటాయి. మరి అనాహత చక్రం మిడిల్లో ఉంటుంది. ఈ బ్లాక్స్ ఉన్నప్పుడు, ఇక్కడ బ్లాక్స్ ఉన్నప్పుడు మన హార్ట్ నుంచి ఆ లవింగ్ కనెక్షన్ అనేది పోతుందండి, ఉండదు. ఈ లవింగ్ కనెక్షన్ ఉండనప్పుడు మనల్ని మనమే ప్రేమించుకోం. నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఇంతే అనుకుంటూ అందరూ మనకు ఎవరో కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. నాకు ఇంట్లో ప్రేమే లేదండి, నాకు ఇంట్లో ప్రేమ దొరకదండి. అందుకనే చాలా సంసారాలు అలా అయిపోతూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళు ప్రేమగా లేరని బయట వెతుక్కుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ దగ్గర, ఇంకెవరి దగ్గర చాలా క్లోజ్గా ఉంటారు. మా హస్బెండ్ని ఎలాగైనా మార్చండి అని కొంతమంది అంటూ ఉంటారు. మరి మా ఇంట్లో మా పిల్లలు ఇలా ఉన్నారు అంటూ ఉంటారు. మరి ఆ పిల్లలు కూడా మా పేరెంట్స్ ఎలాగైనా వీళ్ళు నన్ను అరుస్తూ ఉన్నారు అని ఒక ఏజ్ వచ్చిన తర్వాత 9th 10th క్లాసుల్లో వాళ్ళు పేరెంట్స్ గురించి మదన పడుతూ ఉంటారు. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని గుర్తించక, ప్రేమను అందించక ఉంటారనమాట. ఆ టెక్నిక్స్ అన్నీ కూడా మనం ధ్యానం ద్వారా తెలుసుకుంటాం. ఆ పిల్లల్ని అనుకుంటారు చాలామంది, కానీ తల్లిదండ్రుల మైండ్ సెట్ని మార్చాలండి. చిన్నపిల్లల నుంచి అలాంటివి ఏవైనా వచ్చినప్పుడు, చిన్నపిల్లలు ఇన్ ద సెన్స్ టీనేజ్లో పిల్లలు, వాళ్ళు వచ్చినప్పుడు పేరెంట్స్ ముందు మారాలి అని పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వాలన్నమాట. ఈ పేరెంట్స్ని లవ్ ఎనర్జీని బయటికి పంపించడానికి ఏ కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ధ్యానం ద్వారా తెలుసుకోండి అని చెప్తూ ఉంటాం. నిజంగా మనం క్లాసుల్లో కూడా అదే చెప్తూ ఉంటాం. సపోజ్ వాళ్ళకి హెల్త్ బాగాలేదనుకోండి, ఒకరి తర్వాత ఒకరికి ఇంట్లో అందరికి వస్తుంది. కోల్డ్, కాఫ్, ఫీవర్ అన్నీ, వైరల్ ఫీవర్ అన్నీ ఒకరి నుంచి ఒకరికి. అలాగే మనకు ఓర్పు లేకున్నా కూడా ఆ సరైన బ్లాక్స్ ఉండక సరికాని ఎనర్జీస్ మనలో చిరాకు, కోపం ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ పని చేయలేక చిరాకుగా ఉంటాం ఆ అనారోగ్యం వల్ల. కాబట్టి ధ్యాన సాధన ప్రతి ఒక్కరికి అందరికీ ముఖ్యం.
సాధన ద్వారా మన హార్ట్ సెంటర్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. మన నుంచి లవింగ్ ఎనర్జీ, కంపాషన్ ఎనర్జీ, కైండ్ ఎనర్జీ, మనం ఆ అన్కండిషనల్ లవ్ని, మనల్ని మనం ప్రేమించుకుంటూ, మన ఇంట్లో వాళ్ళని ప్రేమించుకుంటూ, ఎలా అయితే మనం కాస్మిక్ ఎనర్జీని తీసుకుని ఆ కాంతిని మనం లోపల తీసుకుంటూ ఉన్నామో, మనమంతా కూడా ప్రకాశవంతంగా ఉండి ఆ లవింగ్ ఎనర్జీని పవర్ స్టేషన్ లాగా తయారవ్వాలి. మన నుంచే అక్కడ లోపం ఉంది అని అనలైజ్ చేసుకుని చెక్ చేసుకున్నప్పుడు అది ఫస్ట్ మనలోనే ఉందండి. ఆ మనలోని ఆ అన్కండిషనల్ లవ్ని ఏదైతే ఉందో అది చక్కగా మాట్లాడడము, మరి కోపము అవన్నీ లేకుండా ఉండాలి. నెగటివ్ ఎనర్జీనే పంపిస్తూ ఉన్నాం నెగటివ్ థింకింగ్ ద్వారా. మనల్ని మనం సమస్యల్లో పడేసేవాళ్ళు మన జీవితంలో తారసపడుతూ ఉంటారు. బయట ఏదుందో అదే మనకు కూడా మన జీవితంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏవైతే ఉన్నాయో ప్రేమతత్వము, కరుణతత్వము ఏదైతే మనం ఎంత ఎక్కువగా పెంపొందించుకుంటూ ఉంటే మనకు అంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. ఆ మిత్రత్వ భావన అనేది, మైత్రి భావన అనేది మనలో డెవలప్ అవుతుంది. మహాత్మా గాంధీ ఆ నాన్ వైలెన్స్ని ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళు. వైలెన్స్ అనేదే ఉండకూడదు, అహింసని ఆ మార్గాన్నే బోధించారు. అసత్యాలు ఆడరాదు, చెడు చూడొద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, ఇలా ఆయన చెప్పారు అందరికీ. అప్పుడు అందరికీ ఏమైంది, ఆపోజిట్ అయ్యారు కొన్నాళ్ళు. కానీ ఆయన ఉపన్యాసాల ద్వారా ఆయన తను ఆచరించి అందరికీ నేర్పించారు. కాబట్టి అందరికీ ఆయన్ను మహాత్ముడు అంటారు. ఒక మనిషి మహాత్ముడు అవ్వాలంటే వాళ్ళ అనాహత చక్రం ఎంతో చక్కగా డెవలప్ చేసుకొని ఉంటారు మన పత్రిజీ సార్ లాగా. దలైలామా, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, ఇలా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయండి. పత్రిజీ సార్ కూడా. మరి రెండవది సోల్ క్వాలిటీ ఏంటంటే కృతజ్ఞతా భావంతో ఉండడం. మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్గా ఉండాలన్నమాట. ఏదైనా సరే. మరి అయస్కాంతం అన్ని ముక్కల్ని ఎలా ఆకర్షిస్తుంది? మనం కృతజ్ఞతా భావంతో ఉంటామో మన మాట ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. మనం ఇలా చెప్తూ ఉన్నాము, మరి నేను ఆచరించాలి కదా, నేను ఆచరించి చెప్తేనే అందరూ వింటారు. అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? మరి గ్రాటిట్యూడ్తో మీరున్నారా? ఉండాలి, గ్రాటిట్యూడ్తో ఉండాలి. మొదటిది ఈగో ఎక్కువ, అహంకారం ఎక్కువ ఉంటే గ్రాటిట్యూడ్ ఉండదు. నేనే గొప్ప, నేనే అన్న అహంకారం మన సోల్తో మనం కనెక్షన్ ఉండదు. ఈగో స్థితిలో ఉంటాం, అంటే అహంకారం, అహం స్థితిలో ఉంటాం. మరి ఆ అహంకారానికి ఎప్పుడైతే మనలో ఉందో దానివల్ల దుఃఖం వస్తుంది. మరి అహం ఎక్కువ ఉన్నప్పుడు కృతజ్ఞత ఉండదు. ఎప్పుడైతే ఈగో తగ్గుతుందో మనకి గ్రాటిట్యూడ్ పెరుగుతుంది. గ్రాటిట్యూడ్ ఎనర్జీ పెరుగుతుందో ఆ ఈగో తగ్గిపోయినప్పుడే ఆ గ్రాటిట్యూడ్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా మనం ఇంట్లో ఎలా ఉంటామో అందరూ కూడా మనల్ని చూసి ఈగో తగ్గించుకోవాలి అనుకుంటారు. మరి ఆ ఈగోని నేను కూడా ఆచరణలో పెడుతూ ఉన్నాను. ఆ పరిణామ క్రమంలోనే నేను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. అయినా సరే ఆ ప్రాక్టీస్ వల్ల నెమ్మదిగా మారుతూ ఉన్నాను. ఇంకా మారుతాను. ధ్యానం వల్ల, ధ్యాన సాధన వల్ల. అందరి మాస్టర్స్ చెప్పేది ఏదంటే అది గ్రాటిట్యూడ్. వెరీ వెరీ పవర్ఫుల్. ఒక మొక్క పెరగాలంటే నీళ్లు పోయాలి, ఎరువులు వేయాలి. మన జీవితంలో మనం ఎదగాలంటే, సంతోషంగా ఉండాలంటే గ్రాటిట్యూడ్ అనేది ఒక ఎరువులాగా మనం వేయాలి. సాధన ద్వారా తీసుకున్న శక్తితో మనం ఆ గ్రాటిట్యూడ్ని ఒక ఎరువుగా వేసినప్పుడు, ఒక బీజం వేస్తే మొక్క వృక్షం అవుతుంది. మెడిటేషన్ అండ్ గ్రాటిట్యూడ్ ఈ రెండు కూడా మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరూ మనం ఉదయాన్నే ధ్యానం చేయడం ద్వారా ఆ రోజంతా కూడా మనం ఎంతో గ్రాటిట్యూడ్తో ఉంటాం. మనం పడుకున్న ఆ పడక నుంచి కానీ, మనం తాగే వాటర్ కానీ మనము గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం తెలపాలి. ఎవరైనా మనకు చిన్న సహాయం చేసినా కూడా
మనం వాళ్ళకి కృతజ్ఞత తెలపాలి. కృతజ్ఞతని అంగీకార భావంతో తీసుకోవాలి. మరి మూడవది క్షమాగుణం అండి, ఫర్గివ్నెస్. మనము నేను నాది అనుకుంటూ ఉంటాము. దీంట్లో ఏమవుతుందంటే ఫర్గివ్నెస్ అనేది హయ్యెస్ట్ క్వాలిటీ, ప్రతి ఒక్కరికి న్యాచురల్గా ఉంటుంది. కానీ అది ఆ లోపల సప్రెస్ అయి ఉంటుంది. ఉన్నత స్థితికి ఎదిగిన తర్వాత, ఒక మాస్టరీకి సహస్రార స్థితికి వెళ్ళిన తర్వాత ఎవరిని ఫర్గివ్ చేయాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా అన్ని చక్రాలు దాటిన తర్వాత సహస్రార స్థితికి వస్తే ఆటోమేటిక్గా చాలా చక్కగా ఉంటుందన్నమాట. అంగీకార తత్వం అనేది మనకు ఆటోమేటిక్గా వస్తుంది. మరి మనం ప్రతిరోజు కూడా మన దినచర్యలో ఎంతో న్యాచురల్గా మనం తిన్న ఆహారం ఎలా అయితే న్యాచురల్గా డైజెస్ట్ అవుతుందో, అలాగనే మనకు ఆత్మ ద్వారా ఆ కాస్మిక్ ఎనర్జీ ధ్యానం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా మనం ఎంతో పెంపొందించుకోగలం. మరి ఇనిషియల్గా మరి ధ్యానం ద్వారా ఆ ఫర్గివ్నెస్ని మనం డెవలప్ చేసుకుంటాం. అందరినీ మరి ఆ ఫర్గివ్నెస్ అనేది జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా అవసరం. గిరిగీసుకుని ఎవరు కూర్చోకండి, ఇది మాత్రం చాలా తప్పు. ఫర్గివ్నెస్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. మన ఇన్నర్ మనం ఎప్పుడు కూడా మన ఇన్నర్లో ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. ఫర్గివ్నెస్ వల్ల లాభాలు మరి ఎంతో చక్కగా ఫర్గివ్నెస్ గురించి మనకు పత్రిక సార్ తెలిపారు. ఈ క్షమాగుణం మనం ఎంత ఎక్కువగా డెవలప్ చేసుకుంటే అంత ఎక్కువగా ఆనందంగా ఉంటాం. మన లైఫ్లో చాలాసార్లు ఆ గతం యొక్క ప్రభావం వల్ల ఆ క్షమాగుణాన్ని చాలామంది వదిలేస్తూ ఉంటారు. మనం ఆ పాస్ట్ నుంచి ప్రజెంట్ టెన్స్లోకి వస్తే మనం ఎంత చక్కగా ఫర్గివ్నెస్ని, ఆ లేయర్ ఏదైతే ఉందో మనం దాన్ని డెవలప్ చేసుకుంటాం. మనల్ని మనం ఎప్పుడైతే క్షమించుకుంటామో ఎదుటి మనిషిలోని ఆ ఫర్గివ్ని, వాళ్ళు ఏదైనా తప్పు చేసింటే కూడా వాళ్ళను ఆ క్షమాగుణాన్ని పెంపొందించుకోమని చెప్తాం. మరి ప్రయత్నపూర్వకంగా మనల్ని చూసి అరే వాళ్ళు మాట్లాడారు కదా, నేను కూడా మాట్లాడతాను అని వాళ్ళు కూడా మాట్లాడతారు. సో అక్కడికి ఆ అడ్డు తెర తొలగిపోతుంది. కాబట్టి ఫర్గివ్నెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. డివైన్ కనెక్షన్. మనం కేవలం ఈ భౌతిక దేహంలో ఉంటూ ఈ శరీరంలో ఎముకలు, ఈ మాంసకణాలు ఇవన్నీ ఉండటం వెనుక ఇంకా లోపల ఒక డీపర్గా ఒక ప్రజ్ఞ అనేది ఉంటుంది, ఒక తెలివి ఉంటుంది, ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. మనం నెక్స్ట్ ఏదైనా ఒక పని చేయాలంటే ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రజ్ఞ, ఆ జ్ఞానం, ఆ తెలివి మనలో ఎలా వస్తుంది? కొన్ని కోట్ల మంది ఈ ధ్యానం ద్వారా ఎంతో అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఇవాళ క్లాసులు చెప్పగలుగుతున్నారంటే పత్రిజీ గారి ఆ సందేశం ప్రకారం, ఆదేశం ప్రకారం మైక్ ఇస్తారు, చెప్పమంటారు. వాళ్ళు మాకేమి రాదండి అంటారు, చెప్పు అంటారు. అది ఎలా అయితే మొదలు పెడతారో అలా ఫ్లోలో వచ్చేస్తుంది. అంటే ఆ అంతర్ప్రజ్ఞ, ఆ లోపల ఏదైతే అంతర్ప్రజ్ఞ ఉందో దాన్ని మనం అద్భుతంగా జీవించడానికి కావలసిన అన్నిటినీ కూడా క్రియేట్ చేస్తుంది ఈ ఆత్మ, ఈ సోలు, ఈ డివైన్ కనెక్షన్. ఆ డివైన్ కనెక్షన్ పెంపొందించుకోవటానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. నెంబర్ 1 ప్రాక్టీస్ మెడిటేషన్. ఈ గుణాలన్నిటినీ ప్రాక్టీస్ చేయాలంటే మనల్ని మనం నిరంతరం అంతరంగ శాస్త్రంలో, ఆధ్యాత్మిక శాస్త్రంతో అనుసంధానమై ఆ కనెక్షన్తో ఉండాలి. అప్పుడే ఆ దైవత్వం మనలో డెవలప్ అవుతుంది. ఆ యూనివర్సల్ కాస్మిక్ ఫోర్స్తో మనం పాజిటివ్ ఎనర్జీస్తో తీసుకుంటాం. మరి ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ అందరూ ఎలా ఇంత డివైన్ కనెక్షన్లో ఉన్నారు? తర్వాత మన ఎనర్జీ ఫ్లో మార్నింగ్ లేచింది మొదలు మనం నైట్ పడుకునే వరకు కూడా హెవీగా డివైన్ ఎనర్జీ ఉందనుకోండి, మరి మనం విశ్వంతో ఏకమై ఉన్నట్టు. 5వది ఏంటంటే మన ఫ్యూచర్, భవిష్యత్తు, మన ఫ్యూచర్, మన ప్రతి ఒక్కరు కూడా ఎన్నో అద్భుతాలు సృష్టించడానికి ఆ దివి నుంచి ఈ భూమికి దిగి వచ్చిన ఆత్మస్వరూపులం.
ఫ్యూచర్ హైయెస్ట్ గోల్స్ అనేవి మనకు ఉండాలి. ఈ మేనుకి మనకు తల్లి ఎలా ఉందో ఈ భౌతిక శరీరానికి, అలానే మన ఆత్మకు మన పూర్ణాత్మ ఒక తల్లి లాంటిదనమాట. సో మనం ఎంత చక్కగా మనం ఈ జ్ఞానాన్ని మనం పొందుతూ ఉంటామో అలాగా మనం మనలో ఎంతో చక్కగా ఈ గుణాలని పెంచుకోగలుగుతాం. మనం మనలోని ఎనర్జీ పంపించడం ద్వారా మన అఫర్మేషన్స్, మన గోల్స్ ఈజీగా పొందగలుగుతాం అనమాట, అచీవ్ చేయగలుగుతాం. ఆ ఫ్యూచర్ విజన్ ఏదైతే ఉందో మన లైఫ్ పర్పస్ తెలుసుకుంటాం ఇక్కడికి వచ్చాక ధ్యానం ద్వారా. సో నేను కూడా కొత్తగా ఈ దీనిలోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికంగా చాలా చక్కగా నా లైఫ్ పర్పస్ తెలుసుకున్నాను. పత్రిజీ గారి ఆదేశం ప్రకారం, సందేశం ప్రకారం ఒక జూమ్ పెట్టుకొని దాని ద్వారా ఎన్నో క్లాసులు ఇస్తూ ఉన్నాను. నాకు తెలిసింది మన స్పీకర్స్ వాళ్ళందరూ చెప్పేదంతా కూడా నేను విని, అన్ని ప్లాట్ఫామ్స్లో స్పీకర్స్, పిఎస్ఎస్ఎం మాస్టర్స్ చెప్పినవన్నీ విని నేను నా ఫ్యూచర్ని ఎలా మలుచుకోగలను అనే ఒక నిర్ధారణకు వచ్చాను. చూసారా, ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. మన విజన్, మన గోల్ ఏం చేస్తుంది, మనం ఆ దిశ వైపు వెళ్ళడానికి క్లారిటీగా ఉంటుంది. సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. మనం ఈ భూమి మీద జీవిస్తున్నామంటే యూనివర్సల్ ఫోర్సెస్, మాస్టర్స్, మరి ఆ ఆస్ట్రల్ మాస్టర్స్, ఏంజల్స్ మనకు సపోర్ట్ చేస్తారు, మనకు ఆ ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు ఆ మాస్టర్స్తో కనెక్షన్లో ఉండడం. కాబట్టి ఆ యూనివర్సల్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది, మన పూర్ణాత్మ మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి. ప్రతి ఒక్కరూ ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేస్తూ ఉండాలి. ఇంకొకటి పీస్, శాంతంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం. కొందరు చూడండి ఎప్పుడు షార్ట్ టెంపర్తో ఆవేశంగా ఉంటారు. ఇంత చిన్న ఇష్యూ జరిగితే తొడలు కొట్టుకొని పొడుచుకోవడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. ఆవేశంతో ఎంతో గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. 1-2 నిమిషాలు మౌనంగా ఉంటే మనం ఎందుకు ఇలా అరుస్తున్నాం అనేది తెలుస్తుంది. పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం. 3-4 సంవత్సరాల వాళ్ళు బాగుంటారు వాళ్ళు, కానీ పోయేటప్పుడు చూడండి హాయిగా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. కొంతమంది ధనవంతులు చూడండి, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు వాళ్ళకి నిద్ర ఉండదు. ఎంతసేపు సంపాదన సంపాదన సంపాదన. ఆ సంపాదించిన దాన్ని ఎలా పెట్టుకోవాలి, సంపాదన ఉండాలి, అవసరమే. అది లేకపోతే మనము ఈ బాహ్య ప్రపంచంలో బ్రతకలేం. కాబట్టి ఎప్పటికప్పుడు అనవసరమైన ఆలోచనలు తిరిగి ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటే అన్నీ అవే మనకు ఈ యూనివర్స్ ద్వారా సమకూరుతాయి. ఇంకొక సోల్ క్వాలిటీ సంబంధ బాంధవ్యాలు. మనం ఆనందంగా జీవించాలంటే మనం పనిచేసే చోట ఐకమత్యంతో పనిచేయాలి. మన ధ్యాన మిత్రులతో హాయిగా ఆనందంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఆనందంగా మనం ఉండాలి. ఆ ప్రేమ భావం ద్వారా ఉండాలి, ఆ కనెక్షన్ ద్వారా ఉండాలి. నువ్వు ఎప్పుడో ఏదో అన్నావు, నేను ఈసారి నిన్ను తప్పకుండా అంటాను అని గ్రడ్జెస్ పెట్టుకోవద్దు. గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం. ఎందుకంటే ఈరోజు నువ్వు ఇది అన్నావు, ఇంకో 10 రోజుల తర్వాత నేను ఆ మాట అంటాను అంటారు. అలా కాదు, చిరునవ్వుతో జాయ్ఫుల్గా ఉండమంటారు పత్రిజీ సార్. ఇవన్నీ కూడా ధ్యానంలో నేను కూడా నెమ్మదిగా నేర్చుకుంటూ ఉన్నానండి. మరి ఆచరణలో పెట్టుకుంటూ ఉన్నాను. ఈ పద్మజ ఇంకా మారాలి, బుద్ధత్వాన్ని అలవర్చుకోవాలి. మరి చిరునవ్వుతో మనం ఉన్నామంటే, సోల్ కనెక్షన్లో ఉన్నామంటే ఎంతో చక్కగా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి సీరియస్గా ఉన్నామంటే మరి చక్కగా ఉండలేమన్నమాట, కోపంగా ఉంటాం. లాస్ట్ యూనిటీ, వన్నెస్, ఏకత్వం. మనలో మనం అంతరంగంగా ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగామంటే మనల్ని మనం చెక్ చేసుకొని, అనలైజ్ చేసుకొని ఈక్వాలిటీ, అందరితో కూడా ఈక్వల్గా ఉండడం నేర్చుకోవాలంటారు పత్రిజీ సార్. దీన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తాం? పత్రిజీ సార్ చూడండి, చిన్న పెద్ద ముసలి ముతక దానికి పేద అని భావం లేకుండా అందరినీ భుజాల మీద చేతులు వేసుకొని, అంటే వాళ్ళు ఎన్లైటన్మెంట్ మాస్టర్స్, వాళ్ళంతా కూడా సహస్రార స్థితిలో ఉన్నారు. కాబట్టి మనందరం కూడా సహస్రార స్థితికి ఎదగాలంటే మనలోని ఈ
చక్రాలన్నిటిని కూడా యాక్టివేట్ చేసుకోవాలండి. ఎంత చక్కగా యాక్టివేట్ చేసుకోగలిగినప్పుడే మనలో అంతరంగంలో ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాము. మన ఆత్మ సుగుణాలను లక్షణాలను తెలుసుకుంటాము. భవిష్యత్తులో అందరితో మంచిగా ఉండి సోల్ స్టేట్లో మన జీవితానికి అనుసంధానమై ఉంటాం. కాబట్టి ఏదైతే గిరిగీసుకొని ఉన్నామో దాని నుంచి బయటపడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ప్రతి ఒక్కరు కూడా పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం అందరం కూడా చక్కగా ధ్యానం చేస్తాం, స్వాధ్యాయం చేస్తాం, సజ్జన సాంగత్యం చేస్తాం. మన ఆత్మ ఏమిటో తెలుసుకుందాం, మన ధ్యాన లక్షణాలు, ధ్యానం వల్ల లాభాలు తెలుసుకుందాం, మన సోల్ స్టేటస్ తెలుసుకుందాం, పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటాం. మరి అలాగే మన పూర్ణాత్మతో కూడా కనెక్ట్ అయి ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ పద్మజ. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై హో పత్రిజీ. నమస్తే. నేను మీ పద్మజ.